ఇప్పుడు మనతో పాటు మరి బీఆర్ఎస్ కార్యకర్త నాయకులైనటువంటి కలీం గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. అసలు ఏం జరుగుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో? ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాము. నమస్తే కలీం గారు. నమస్తే అమ్మ. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలు 30వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు నిర్వహిస్తాము అని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. కానీ అసెంబ్లీ సమావేశాలు ఎవరి కోసం జరిపిస్తారు? ఎందుకోసం జరిపిస్తారు? మీరు ఒకటి గమనిస్తే ఏ రోజైతే అసెంబ్లీ మొదలైనాయో ఆ రోజు మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ రోజు స్టేట్ ఎలక్షన్కి మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము, స్థానిక సంస్థల ఎన్నికలు అని చెప్పేసి ప్రభుత్వం ఒక నివేదిక ఇచ్చింది. చూసి ఉండొచ్చు మీరు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? వన్ పర్టిక్యులర్ ఎజెండా కాళేశ్వరం అన్నది ఒక క్రిమినల్ దాంట్లో జరిగింది, కాన్స్పిరెన్సీలో ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది. దానికి అంత కర్త కర్మక్రియ కేసీఆర్ గారు. సో ఇది చేయాలి, ఏం చేయాలి, దీనికి అక్యూజ్డ్ అంతా ఈయనే, అది పనికిరాని ప్రాజెక్టు, ఇది మేము సిబిఐకి అప్పచెప్పామని చెప్పేసి మేము ఎన్నికల్లో పోవాలి. ఎన్నికల్లో పోయిన తర్వాత మాకు ఒక క్యాంపెయిన్ కంటెంట్ దొరుకుతుంది, మేము సిబిఐకి అప్పచెప్పినాము. రెండోది జూబ్లీ సెలక్షన్లో కూడా ఆగమేఘాల మీద ఇప్పటివరకు మీరు మైనారిటీని లెక్క కట్టని వాళ్ళు ఆగమేఘాల మీద అజరుద్దీన్కి మీరు ఎమ్మెల్సీ ఇచ్చారు. అజరుద్దీన్కి ఎమ్మెల్సీ ఇచ్చి రేపు మీరు మంత్రి పదవి ఇచ్చిన ఆశ్చర్యం లేదు. అంటే మీకు ఈవెన్ జూబ్లీ హిల్స్లో కూడా మీరు ప్రిపేర్ అయినారు. అంటే మేము మైనారిటీలను కూడా మేము ఎమ్మెల్సీ ఇచ్చాము, మంత్రి పదవి ఇచ్చాము. అంటే మీ క్యాంపెయిన్లో భాగంగా. రెండోది ఆంధ్రాలో ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఒక కమిటీ వేశారో ఆ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ సబ్మిట్ అయ్యి రేపో మాపో దాన్ని శంకుస్థాపన చేసి పని మొదలుపెట్టే పరిస్థితికి వచ్చింది. సో అల్టిమేట్గా ఏంటంటే అది కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. సైమల్టేనియస్గా ఆ వాటర్ ఎక్కడ ఆగట్లేదు. 10 లక్షల క్యూసెక్లు 85 గేట్లు ఎత్తేసి మేము సముద్రం వదులుతున్నాం కాబట్టి ఇట్లాగో అది సముద్రంలో వెళ్తున్నాయి వాటర్ కాబట్టి మేము బనకచెర్ల ప్రాజెక్ట్ నుంచి మేము డైవర్ట్ చేసుకుంటాం. సో ఇది చాలా ప్లాన్డ్గా పక్కగా కనెక్షన్తో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంది. అందులో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ అందరూ ఒకటయ్యి ఇది చాలా పర్ఫెక్ట్గా దీన్ని మూవ్ చేస్తున్నారు. ఏం చేయాలి? బీఆర్ఎస్ని కార్నర్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు మీదనే మనం నెక్స్ట్ టార్గెట్ చేయాలి. ఎందుకంటే మీ దగ్గర ఏం లేదు ఇప్పుడు. మీకు డెవలప్మెంట్ గురించి ఏం లేదు, మీకు వెల్ఫేర్ గురించి మీకు ఏం లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మీకు ఏం లేదు, యూరియా గురించి బాధలు డిస్కషన్ చేసుకుందాం అంటే మీకు టైం లేదు, మొన్న మెదక్లో కామారెడ్డిలో వచ్చే వరదల గురించి మాట్లాడాలంటే మీకు సమయం లేదు. మా చిన్న 100 మంది పిల్లలు 102 మంది పిల్లలు అఫీషియల్గా ఇప్పటివరకు మనకు ఇది గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి చనిపోయారు. దాని మీద మాట్లాడే సమయం లేదు. కనీసం కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టే మీకు సమయం లేదు. కానీ మీకు ప్రజాధనం ఉపయోగించి విలువైన సమయాన్ని మీరు అంత నాశనం చేసి ఒక ఏదో పెద్ద రాకెట్ సైన్స్ చేసినట్టు కేవలం పీసీ ఘోష్ కమిషన్ మీద 5 రోజులు, వారం రోజులు అని చెప్పేసి 2 రోజుల మొదటి రోజు అయితే కండోలెన్సెస్లోనే అయిపోయింది. మీరు సెకండ్ డే అర్ధరాత్రి వరకు దొంగల్లాగా మీరు సీఎం గారి హావాభావాలు చూడండి. మీరు హౌస్లో సీఎం గారి హావాభావాలు చూస్తే అంటే అంత అయిపోయింది. నేను కేసు కడుతున్నా, వీళ్ళు తప్పులు దొరికిపోయారు, వీళ్ళు జైలుకి వెళ్తారు అంటే నువ్వు ప్రిపేర్ అయ్యి నువ్వు ఈరోజు హౌస్ని ఈరోజు అసెంబ్లీ చేస్తావు. అంటే దీనివల్ల ఏం క్లియర్ అర్థమవుతుందంటే ఆగమేఘాల మీద టోటల్ కల్పరేట్ కేసీఆర్ గారు. కాళేశ్వరంకి ఇంకా లైఫ్ లేదు. సో దీన్ని మేము అల్టిమేట్గా చాలా అవకతవకలు ఫైనాన్షియల్గా జరిగినాయి కాబట్టి మేము సిబిఐకి ఇస్తున్నామని చెప్పేసి జనాల్ని పిచ్చోని చేస్తున్నారు. మీరు 2025లో ఈరోజు ఇంత అత్యధిక కంప్యూటర్ యుగంలో ప్రజలకు తెలీదా ఏం జరుగుతుందన్నది? ఒక చిన్న క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు మీరు ఇదే ఇంద్రమ్మ రాజ్యం అని ఎగేసుకుంటూ తిరుగుతారు కదా, ఇదే ఇంద్రమ్మ రాజ్యంలో మీరు హర్యానాను తలదనే విధంగా, మీరు పంజాబ్ని తలదనే విధంగా దేశంలోనే మన రాష్ట్రం అత్యుత్తమ స్థాయిలో వరి ధాన్య కొనుగోలు ఎందుకు మీరు పెట్టలేదు? మరి కేసీఆర్ గారు ఎట్లా సాధ్యమైంది? కాళేశ్వరం చేయబట్టే సాధ్యమైంది కదా. మీరు ఎడారిగా మారిన మీరు గోదావరి తీర ప్రాంతంలో ఉన్న మనకు గోదావరి పెట్టుకొని మనం మంచినీటి కోసం వ్యాసపడినారు. ఎన్ని రోజులు లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవన్నీ పోయినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు గొలుసుకట్టు చెరువులు కానివ్వండి, లేకపోతే మిషన్ భగీరథ కానివ్వండి, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మీరు పంటలకు మంచి సాగునీటికి తాగునీటికి మీకు ఇబ్బంది లేకుండా కానివ్వండి, ఒక్కొక్కటి అద్భుతంగా చేసుకొని వచ్చేసి కేటీఆర్ గారిని చూడండి. మీరు కేటీఆర్ ఒక కీటెక్స్ లాంటి కంపెనీ కేరళ నుంచి మేము వెళ్ళిపోతామంటే ప్రత్యేకంగా ప్లేన్ అరేంజ్ చేసి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి 3,500 కోట్ల ఈరోజు కీటెక్స్ లాంటి కంపెనీ, ఐటీ కంపెనీలను ఈరోజు తీసుకొచ్చి రాష్ట్రం తెలంగాణ ఎలా ఉండాలి దేశంలో అంటే తెలంగాణలో మిగతా రాష్ట్రాలు కూడా ఉండాలనే విధంగా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన మనిషిని మీకు ఇక్కడ నుంచి కంటిన్యూషన్ తీసుకోండి. మీరు అసలు వచ్చుడే కూలేశ్వరం అని మొదలు పెడుతుంది. నువ్వు అక్కడ సందర్శన లేదు, నీకు అక్కడ ప్రాపర్గా నీకు వాటర్ ఇంటేక్ చూసుకున్నది లేదు, లేకపోతే మీకు ఎల్ఎన్టీ లేకపోతే మెగా ఇంజనీరింగ్ లేకపోతే మిగతా నిపుణులను తీసుకొచ్చి మీకు చేసింది లేదు. ఇదే ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ ప్రమాదం తర్వాత దాని మీద రెస్పాన్స్ లేదు. సుంకిశాల ప్రమాదం తర్వాత దాని మీద రెస్పాన్స్ లేదు. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఎన్ని కేసులు కావాలి? యూరియా మీద సొమ్మసిల్లిపోతున్నారు జనాలు. అక్కడ పిల్లలు బడికి పోకుండా అందులో క్యూలో నిలబడుతున్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవచ్చా? మీరు డెడ్ బాడీలు దొరకలేదు ఇప్పటిదాకా.
ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదం తర్వాత దాని మీద రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ సిబిఐ కేసు ఇవ్వచ్చా, ఇన్వెస్టిగేషన్ ఇవ్వచ్చా? మళ్ళీ మీరు సుంకిశాల ప్రమాదం జరిగింది కదా, అది మీరు మొత్తం తలుపులే మూసి పడేసింది, దానికి ఎన్డీఎస్ఏ రాదు అంటే దాని మీద కూడా నీ మీద సిబిఐ కేసు పెట్టొచ్చా? సో నేను చెప్పేది ఏంటంటే ఒక రాజకీయ వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఎక్కడైనా ఓకే 3 పిల్లర్లు కుంగినప్పుడు దాన్ని మీరు మొత్తం కూల్చుకోం కదా. మన ఇంట్లో మన ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న ఏదైనా క్రాక్ వచ్చిందంటే దాన్ని ఏం చేస్తాం, మనం రిపేర్ చేసుకుంటాం. చేయండి. కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి మీరు కోర్స్ కమిషన్లని, ఆ కమిషన్లని, ఈ కమిషన్లని, అసెంబ్లీ అర్ధరాత్రి వరకు నడిపించుకుంటూ ఏం చేస్తున్నావు అట్ లాస్ట్ ఫైనల్గా మీరు ఒక్క భూతద్దంలో చూస్తున్నావు కాళేశ్వరంని. నువ్వు సీఎం అయ్యా బాబు, నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించు. అదొక్కటే కాదు నీకు, అదొక్కటే కాదు. కూర్చొని మాట్లాడితే 24 అవర్స్లో నీకు సార్ట్అవుట్ అయ్యే విషయం అది. 22 నెలల నుంచి నువ్వు సాగదీస్తున్నావు దాన్ని. మిగతా 20 నెలలు కూడా నువ్వు అదే సాగదీస్తావు. అంటే నీకు పరిపాలనకు అసలు కనీసం నీకు ఆప్షన్ కూడా లేదు, నీకు ఐడియా కూడా లేదు. సో నీ టైంపాస్ అపోజిషన్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కక్ష కట్టి బీఆర్ఎస్ని కార్నర్ చేసి ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్స్ లేకపోతే మళ్ళీ దాని తర్వాత జరగబోయే ఎలక్షన్స్లో టీడీపీని గట్టిపరిచి రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఎట్లాగైనా ఇబ్బంది పెట్టి నెక్స్ట్ గవర్నమెంట్లో ఏం చేయాలన్న దాని ప్రకారంగా అందులో భాగంగానే ఈ అన్ని డెవలప్మెంట్స్ అమ్మా. కేసీఆర్ గారు రాజకీయ పరంగా ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు, అలాగే తన వయసు పరంగా కూడా ఎంతో అనుభవం కలిగిన వాళ్ళు. అలాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అవకతవకలు జరగనట్టయితే మరి ఎందుకు సిబిఐ అనగానే భయపడుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులైన? ఎందుకంటే కేటీఆర్ గారు జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలు చేపట్టాలి అన్నారు. అదే ఎందుకు భయపడుతున్నారు? నిరూపించుకోవచ్చు. ఇప్పుడు ఒక మాట అమ్మా, మన తండ్రి ఉన్నారు, ఒక చిన్న ఎలిగేషన్ మన పక్కింటి వాడు వేశాడు, దాన్ని ప్రూవ్ చేసుకుంటాం అనేది సెకండరీ. నీకు ఆవేదన, ఆక్రోశం అన్నది వస్తుంది అనేది అది ప్రైమరీ. మా తండ్రి లాంటి వారు మా పార్టీని ఉద్యమం నుంచి నడిపించి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసి ఒక అద్భుత స్థాయిలో నిల్చోబెట్టిన ముఖ్యమంత్రి గారు ఆయన పేరుని ఇలా మీరు సిబిఐకి అతికించేసి సిబిఐ అంటే మాకు ఆక్రోశం వస్తుంది, మాకు కోపం వస్తుంది, బరాబర్ వస్తుంది, మాకు కోపం వస్తుంది. సో మా యాక్షన్ టు రియాక్షన్ అంతే స్పీడ్గా ఉంటుంది. కానీ మాకు న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉన్నది, ఆ కోర్టుల మీద నమ్మకం ఉన్నది. ఈరోజు మీరు హైకోర్టు చూస్తే 7th అక్టోబర్ వరకు మీకు ఈరోజు వాయిదా పడింది. దాని తర్వాత కూడా మీకు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా మేము తప్పు చేయనప్పుడు మేము వంగము, దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మమ్మల్ని మేము క్లీన్గా ప్రూవ్ చేసుకుంటాం, మళ్ళీ వచ్చి నిలబడతాం. అంతేగానివ్వండి, ఎక్కడ కూడా మేము భయపడే సమస్య లేదు. మేము లీగల్గానే ఎదుర్కొంటాం. నువ్వు చేసే ఈ కుయుక్తులకు, నువ్వు చేసే ఈ నెగటివ్ క్యాంపెయిన్లకి ఏ రకంగా జవాబు చెప్పాలో చెప్తాం. లగచర్ల నీకు సౌండ్గా జవాబు చెప్పినాం, మళ్ళీ కంచె భూములకు నీకు రీసౌండ్ వచ్చేటట్టు జవాబు చెప్పినాం. ఇది కొత్త కాదు మాకు. మేము ఒకటి మీరు చూసుకుంటే ఫినాన్షియల్ ఫ్రాడ్స్ జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు గత 20 నెలల నుంచి ప్రజల్లో ఒకటి తీసుకెళ్లారు. ఏమని? 7 లక్షల కోట్ల అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హాయంలో అని. తర్వాత మీకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది ఏంటది? చాలా క్లియర్గా చెప్పింది. 2,500 కోట్లు మాత్రమే, 2,50,000 కోట్లు మాత్రమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముందు టోటల్ కలిపి 3,50,000 కోట్లు మాత్రమే. నువ్వేమని చెప్పినావు? 7 లక్షల కోట్లు అని చెప్పినావు. అది పచ్చి అబద్ధం అని తెలిసిపోయింది. మొన్న కంట్రోల్ ఆఫ్ ఆడిట్ జనరల్ క్యాగ్ రిపోర్ట్ ఏమని ఇచ్చింది? మేము కడుతున్న ఈఎంఐలు కూడా 25,000 కోట్లే. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? మనకు వచ్చే ఆదాయంలో 7,000 కోట్లు, 6,500 కోట్లు కేవలం మేము మిత్తి చెల్లిస్తున్నామన్నారు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుంది? 2,500. అంటే నువ్వు మొదలుపెట్టిందే తప్పుతో మొదలుపెట్టినప్పుడు ఏది నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినా తప్పు అంటే తప్పు ఎక్కడైతుంది? నువ్వే తప్పు. నువ్వు దాన్ని కరెక్ట్గా స్టార్ట్ చేస్తుంటే ఎండ్ కూడా కరెక్ట్ ఉండేది. అంటే నువ్వు కేవలం కేసీఆర్ గారి మీద పగతోని చేస్తున్న పాలన ఇది. కానీ నీకు ఎక్కడ కూడా రాష్ట్రం మీద నీకు ప్రేమ మాత్రం లేదు. ఈవెన్ నీ కాంగ్రెస్ మీద కూడా నీకు ప్రేమ లేదు. అందరికి తెలిసిన విషయం ఇది. ఈరోజు ఒక మాట అన్నారు రాహుల్ గాంధీ గారు, ఎక్కడైతే కాంగ్రెస్ రాష్ట్రం ప్రభుత్వం ఉంటుందో అక్కడ సిబిఐకి ఎంట్రీ లేదు అన్నారు. మరి ఇక్కడ సిబిఐ ఎంట్రీ ఇచ్చింది కదా. అంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నట్టుగా రాహుల్ గాంధీ గారే అన్నారు. వాళ్ళ లీడరే సెంట్రల్లో క్లియర్గా చెప్పారు, ఎక్కడైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయో అక్కడ సిబిఐకి ఎంట్రీ లేదు అన్నారు. మళ్ళీ ఇక్కడికి సిబిఐ ఎట్లా ఎంట్రీ ఇచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ మనిషిని ఒప్పుకున్నట్టే కదా. సో నేను చెప్పేది ఏంటంటే నీ పిట్టబెదిరింపులో భయపడే ప్రసక్తే లేదు. ఈరోజు ఏం జరిగిందంటే ఒక చీకటి రోజు, అసెంబ్లీ హిస్టరీలో చీకటి రోజు. మీరు దేని గురించి అసెంబ్లీ పిలుస్తారు? ప్రజా సమస్యల మీద పిలుస్తారు, వెల్ఫేర్ మీద పిలుస్తారు, డెవలప్మెంట్ మీద పిలుస్తారు, కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ మీద పిలుస్తారు, జరగని మెదక్ కామారెడ్డిలో జరిగిన వరదలు ఇట్లా న్యాచురల్ కెలామిటీస్ మీద పిలుస్తారు. నువ్వు దేని మీద పిలుస్తున్నావు? నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నిన్ను ప్రశ్నించుకో. నువ్వు ఏం చేస్తున్నావు? 22 నెలలు నువ్వు వృధా చేసినావు.
చాలా అత్యుత్తమ స్థాయి నీకు దొరికినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది పోయి దాన్ని ఇదంతా కేసీఆర్ గారి మీద కక్షతోనే చేస్తారు. 100% కదా మరి చాలా క్లియర్. నేను ముఖ్యమంత్రి కాదు అని ఆయన సిగ్నేచర్ పెట్టుకున్నాడు. ఐఎమ్ హియర్ ఫర్ ద సీట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ జస్ట్ టు రివెంజ్ ఫర్ రివెంజ్ విత్ కేసీఆర్ గారు అని క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ. మిగతాది ఆయన ఏం చేయట్లేదు. మీరు చూస్తే ఆయన ఢిల్లీకి వెళ్తాడు, వస్తాడు, ఇక్కడ ప్రెస్ మీట్ పెడతాడు, కాళేశ్వరం అంటాడు. మీరు వేరే నాకు ప్రూవ్ చేయండి. ఇదే పరిపాలన. మరి రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ మీద కక్ష ఉంది కాబట్టి కేసీఆర్ గారి మీద అవి అలా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. మరి కవిత గారికి బీఆర్ఎస్ పార్టీ మీద కక్ష ఉందంటారు. కవిత గారి గురించి మాత్రం నేనేం మాట్లాడదలుచుకోలేదమ్మా. అది హైకమాండ్ చూసుకుంటుంది. అది కవిత గారి టాపిక్ గురించి కానివ్వండి, లేకపోతే దాంట్లో వచ్చిన ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా తప్పకుండా సమయానుగుణంగా దాన్ని కూడా మేము సార్ట్అవుట్ చేసుకుంటాం. కానీ అది శవాల మీద పిల్లలు ఏరుకున్నట్టు అపోజిషన్ పార్టీలు ఇప్పటి నుంచే దాని మీద స్టార్ట్ చేసిన. ఇప్పుడు నిన్న కోమటిరెడ్డి గారు ఆ మాట నేను విన్నాను. నేను అదే అంటున్నా. కోమటిరెడ్డి గారు నేను ఇంకా 3 పర్యాలు కాంగ్రెస్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే గొడవలు ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే నువ్వు మంత్రివి, నీ బ్రదరు నీ సీఎం గురించి మాట్లాడుతున్నాడు. ముందు నువ్వు నిద్ర లేచి కళల ప్రపంచంలోకి వెళ్ళి బయటకు వచ్చి నీ బ్రదర్ని కన్విన్స్ చేసుకో ముందు చక్కగా. నీ ఇంట్లో పరిస్థితి చక్కగా పెట్టుకో, ఆ తర్వాత బయట గురించి మాట్లాడని ఆయనకు ఒక హితో పలుకుతున్నాను. నేను చివరిగా ఒకటే అడుగుతున్నాను సార్ నేను, ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి చర్చలు, ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ. ఇప్పటి వరకు ఏం చేశాము అభివృద్ధి అనేది ప్రభుత్వం చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఏవి చేయలేదు, ఇంకేం చేస్తే బాగుంటుందని ప్రతిపక్షాలు చెప్పుకోవాలి. రాష్ట్ర అభివృద్ధిలో ఎంత పర్సెంటేజ్ మనం బాగుపరిచాము, ఇంకా ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి అని చర్చించుకోవాలి. కానీ అక్కడ ఈ చర్చలు జరగకుండా రాజకీయ కోణంలో ఎంతసేపు ప్రతిపక్షాల పైన అధికార పక్షం పైన ప్రతిపక్షం ఎందుకు పడుతున్నాయి? మరి ప్రజల సమస్యలు ఎప్పుడు తేలుస్తారు? ప్రజల సమస్యల పట్ల అసెంబ్లీలో ఎప్పుడు చర్చలు జరుగుతాయంట? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఇప్పుడు మీరు డే టు డే డెవలప్మెంట్స్ చూస్తే చాలా క్లియర్గా ఇది ఒక రేవంత్ రెడ్డి చేసేది కాదు. ఇది రేవంత్ రెడ్డి వెనకాలో చంద్రబాబు ఉన్నాడు, రేవంత్ రెడ్డి వెనకాలో నరేంద్ర మోదీ ఉన్నాడు. ఈ 3 పార్టీలు కలిసి నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్ చేసుకున్నారు ఆల్రెడీ. ఎలాగైనా బీఆర్ఎస్ని ప్రజా సమస్యలు ఎప్పుడో గాలికి వదిలేశారమ్మా. ప్రజలు జావని బాధలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. సిటీలో వరదలు వచ్చినప్పుడు ట్రాఫిక్ ఇబ్బందులు చూస్తున్నారు, వాటర్ స్టాగ్నేషన్ చూస్తున్నారు. హైడ్రా అని ఒక పెద్ద బ్యాండ్ బాజా లేపినారు కదా. ఏది మరి హైడ్రా? ఇప్పుడు ఎలుగులో కొట్టడానికి హైడ్రా ఉంటుంది, కానీ ప్రజల సమస్యలు తీసుకోవడానికి హైడ్రా ఉండదా? ఏదో ఒక చోటు నిలబడిపోయి ఇన్షర్ట్ వేసుకొని అక్కడ నిలబడితే హైడ్రా పనిచేసినట్ట. నేనేమంటున్నా అంటే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం నెక్స్ట్ వస్తుందని ప్రజలతోని, ఇంక్లూడింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళకు కూడా అందరికీ తెలిసిపోయింది, ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్ చాలామందికి తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ బీఆర్ఎస్ రాకూడదు అంటే మళ్ళీ జతగట్టాలి. ఎవరు? మన తెలంగాణ ద్రోహులు చంద్రబాబు నాయుడు, సెంట్రల్లో బీజేపీ, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే మనోడు కూడా పగవంతో చేతులు కలపడం. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుండి, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఆంధ్ర నాయకులు ఆంధ్ర తొత్తులకు తలొగ్గిందంటే ఈరోజు అంతకంటే బాధాకరమైన విషయం లేదు. కేవలం ఆయన బీఆర్ఎస్ని నిలవర్చడానికి సీఎం అయినట్టు ఈరోజు స్పష్టమైంది. కానీ ఆయన ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి అసెంబ్లీ పిలవడం కానివ్వండి, లేకపోతే బయట ఏదైనా డెవలప్మెంట్ ఫ్యాక్టర్ మీద ఆయన డిస్కస్ ఎక్కడా చూడలేదు నేను. మేమిచ్చిన నోటిఫికేషన్స్, మేమన్నీ చేసిన ప్రక్రియకు నువ్వు ఆఫర్ లెటర్లు, నువ్వు జాయినింగ్ లెటర్లు ఇచ్చుకుంటా నోటిఫికేషన్లు మేము ఇచ్చుకొని చెప్పుకుంటా అంత పిచ్చోళ్ళ జనాలు. ఒక్క నోటిఫికేషన్ నువ్వు పబ్లిక్గా నువ్వు ఒకసారి రిలీజ్ చేయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చిందో, మేము ఇన్ని 10 ఏళ్లలో మేము ఏమి ఇచ్చినా మేము రిలీజ్ చేస్తాం. మేము చేసిన దానికి ప్రక్రియకి నువ్వు ఈరోజు ఎల్బీ స్టేడియంలో అక్కడిక్కడ నువ్వు ఆఫర్ లెటర్, జాబ్ లెటర్లు ఇచ్చుకుంటా మేము ఇచ్చిన నోటిఫికేషన్లు అంటావా? అంటే మీ ఇంద్రమ్మ రాజ్యంలో ఈ రోజు కూడా జరిగింది. ఈ రోజు ఎమ్మెల్యే కాలనీ మొత్తం కూడా అక్కడ క్వార్టర్స్ని మరి ఎస్ఎఫ్ఐ వాళ్ళు ముట్టడించడం కూడా జరిగింది. మా స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, అవి ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడు కొన్ని వందల మంది అక్కడికి వచ్చి ధర్నాలు చేపట్టడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం వాళ్ళని దారుణంగా ఈడ్చుకెళ్ళి అరెస్టులు చేసి వాళ్ళని తరలించడం జరిగింది అక్కడ. దీనిపైన ఏం మాట్లాడారు? దాంట్లో తప్పేముంది చెప్పండి? ఇప్పుడు మీకు న్యాయపరంగా మీకు రావాల్సింది మీకు రానప్పుడు అడిగే హక్కు నాకు ఉంటుంది కదా. అంటే నువ్వు ప్రశ్నిస్తే లోపలిస్తావా? అది ఎవరైనా, అది విద్యార్థులైనా, లేకపోతే ఉద్యమకారులైనా, లేకపోతే అపోజిషన్ లీడర్ అయినా, లేకపోతే బ్యూరోక్రాట్స్, ఎవరు అంటే ప్రశ్నిస్తే లోపలిస్తావా? అంత అహంకారమా నీకు? ఏం చేస్తావు? లోపలేసి ఉరిదిస్తావా? ఏం చేయలేవు కదా. ఓ పని చేయి మరి, అది కాళేశ్వరంలో కేసీఆర్ గారే మీరు కల్పిట్ అన్నారు కదా, ఆయన నువ్వు ఉగ్రవాదాన్ని ప్రకటించేసుకో, ఉరికమ్మం ఎక్కించుకో. అంత తర్వాత ఏం చేస్తావు? ఏమైనా సిగ్గుశరం ఉందా? నీకు చేతగాక, నువ్వు పరిపాలన చేతగాక, నువ్వు ఫెయిలియర్ కాబట్టి స్కాలర్షిప్ అడుగుతాం, యూరియా కొరత మీద క్వశ్చన్ చేస్తాం, మీకు వరదల మీద క్వశ్చన్ చేస్తాం, ప్రజలు పడుతున్న సమస్యల మీద క్వశ్చన్ చేస్తాం, రైతులు పడుతున్న బాధల మీద క్వశ్చన్ చేస్తాం. జవాబు చెప్పే సత్తా లేకపోతే దిగిపో, నీకు చేత కాకపోతే. అదర్వైజ్ నువ్వు లోపలేస్తా అంటే ఎన్ని రోజులు వేస్తావు? నువ్వు 22 months నువ్వు తీసినావు, ఇంకో 20 months అయిన తర్వాత నీ అలంకార ప్రాయం మాత్రమే ఈ కుర్చీ, తర్వాత బై బై.
బై బై అంటారు ఖచ్చితంగా. అంతే 100%. అంటే వన్ టైం యాక్సిడెంటల్ సీఎం, మళ్ళీ మీకు చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి పేరు వినిపించదు. థ్యాంక్ యూ. చూసాం కదా మరి, ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు కూడా తీర్పునియడం జరిగింది, మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే 7వ తారీఖున ప్రధాన విచారణ ఉంది కాబట్టి అప్పటి వరకు కేసీఆర్ గారిని కానీ హరీష్ రావు గారిని కానీ ఎలాంటి ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు అని చెప్పేసి హైకోర్టు మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సిబిఐ ఎంక్వైరీకి రేవంత్ రెడ్డి ఇచ్చాడు, కానీ ఇదంతా కూడా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్స్ కానీ అలాగే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మళ్ళీ బై ఎలక్షన్లు కానీ వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్లలో వాళ్ళ సింపతి కోసమే ఇప్పుడు సిబిఐకి కాళేశ్వర ప్రాజెక్టు అవకతవకలు అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్తున్నాము అని చెప్పి ఒక నినాదాన్ని ఎత్తుకొని ఎలక్షన్లలో క్యాంపెయినింగ్ కోసము వెళ్ళడానికే ఈ ప్రయత్నాలు చేశారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలలో అసలు చర్చ జరిగింది ఏంటి అని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు, మా సమస్యలు ఎక్కడికి పోయినాయి, అసలు మా సమస్యల పైన కాకుండా రాజకీయ నాయకులు ఎందుకు ఇలా వాళ్ళలో వాళ్ళే ప్రతిపక్షాలు అధికార పక్షాలు కొట్లాడుకోవడానికే సమావేశాలు నిర్వహించుకుంటున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ అనిల్తో నిర్మల, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.